డిగ్రీ నేను చదువుకునేవాడిని. ఆ తర్వాత దేవుని కృపను బట్టి మరి నేను సేవకుడైన తర్వాత మరి నాకు ఏ విఆర్ఓ అయితే సంతకం పెట్టారో అదే విఆర్ఓ గారు నాకు సేవా సహకారిగా మారి మరి ఈరోజు నేను కడిపలంకలో ఉండటానికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషను ఇక్కడ స్థాపించబడటానికి, స్థలం కొనటానికి, పాత మందిరం కట్టబడటానికి దీనంతటికీ ప్రధాన కారణము పునాది కప్పల లాజర్ గారు. మరి వారు విఆర్ఓ, నేను విద్యార్థిని. ఆ తర్వాత వారు నాకు గొప్ప సేవ సహకారిగా దేవుడే వారిని ఏర్పాటు చేసుకున్నారు. మరి 2015 సంవత్సరం వారు మరణించే వరకు, అంటే ఈరోజు జూన్ 28వ తారీఖు, వారు మరణించే వరకు చాలా నమ్మకమైనటువంటి విశ్వాసిగా, నాకు గొప్ప సహకారిగా, గొప్ప ఉపకారిగా, మరి వయసు కుమారుడు సమానుణ్ణి అయినప్పటికీ ఇప్పుడు ఆయన, నేను కుర్చీలో కూర్చుంటే నా కాళ్ళకాడే కూర్చునేవాడు ఆయన. నేను వారి ఇంటికి వచ్చినప్పుడు కుర్చీలు ఉంటాయి, ఇంకా 2-3 కుర్చీలు ఉంటాయి, కానీ నేను పాస్టర్ గారిని కాబట్టి కుర్చీ వేస్తాను. నాకు ఆయన దూరంగా కుర్చీ వేసుకొని కూర్చునేవాడు కాదు, కుర్చీ కింద కూర్చునేవాడు, నేల మీద కూర్చునేవాడు. మీతో సమానంగా కూర్చోకూడదు. మీరు వయసులో చిన్నవారైనా మీరు దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులు అని. ఎప్పుడు నా మందిరంలో విశ్వాసులు ఎలా ఉండాలి, దైవ సేవకుని ఎలా గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, మరి ఇలాంటి విషయాలు సంఘానికి ఆయన ద్వారా చాలా నేర్పబడేవి. మరి కుటుంబానికి ఎంత ఆ లోటు ఉందో, మరి ఒక దలో యాజకునిగా అభిషేకం పొందుకున్నాను. నా సన్నిధికి చేరుకున్నారు. మరి అటువంటి తండ్రి గారు నన్ను ఎంతగానో ప్రేమించి, గౌరవించి, సంఘ ప్రోత్సాహకులుగా ఉన్నటువంటి తండ్రి గారు మరి మరణించి 2015 జూన్ 28, అంటే ఈ రోజున వారు ప్రభు పాద సన్నిధికి చేరుకున్నారు. ఈ రోజుకి 10 సంవత్సరాలు పూర్తయి 11వ ఏడాదిలోనికి ప్రవేశిస్తామటండి, వారి జ్ఞాపకార్థ దినాలుగా. కాబట్టి మరి ఇది 10వ జ్ఞాపకార్థ కూడిక, 10వ జ్ఞాపకార్థ కూడిక. మరి ఎవరైనా మన ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే 1-2 సంవత్సరాలు చేస్తాం, ఆ తర్వాత చెప్పండి చెయ్యం. వారు ఎంత ఆస్తి ఇచ్చినప్పటికీ కూడా ఏం చేద్దాం చెప్పండి, ఆ ఆస్తిని అయితే అనుభవిస్తాం, కానీ ఆ ఆస్తిని మనకి ఇవ్వటానికి, ఈరోజు ఇంత సంతోష సుఖాలు అనుభవించడానికి కారణమైన పెద్దవాళ్ళు మాత్రం చెప్పండి మనం మర్చిపోతాం. మర్చిపోయి 2వ సంవత్సరం 3వ సంవత్సరం కార్యక్రమం చేయడానికి ఎందుకు ఎదవకూర్చు, వాళ్ళని వీళ్ళని పిలవాలి, భోజనాలు పెట్టాలి, మనకు ఆస్తి పాస్తులను సంపాదించి. కానీ మరి వారి యొక్క భార్య తల్లిగారు తండ్రి గారిని మర్చిపోకుండా గత 10 సంవత్సరాలుగా వారు ఇలాగే ఘనంగా వారి తండ్రి గారి యొక్క జ్ఞాపకార్థ దినాన్ని వారు ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం చక్కగా సంఘాన్ని అందరినీ పిలవటం, మరి అలాగే వచ్చిన వారందరికీ చక్కటి పలహారాలు పెట్టడం, భోజనాలు పెట్టడం. మరి నాకు కూడా తెలియకుండానే సర్ప్రైజ్గా, నాకే కాదు ఇంట్లో వాళ్ళు ఎవరికి తెలియదు, అది నాన్నబాబు గారు చాలా చేస్తారు కానీ చెప్పండి ఎవరికి, అది సర్ప్రైజ్. అలా ఉంటే ఒక రూపంలో ఏదో ఒక వారి తండ్రి గారి పేరు మీద ఒక చిన్న బహుమానం ఇచ్చి పంపించడం అనేది వారు గత 10 సంవత్సరాలుగా జరిగిస్తూ ఉన్నారు. మరి దేవుని వాక్యం ఉంటుంది కదా, నీ తల్లిని తండ్రిని నీవు సన్మానించు, అప్పుడు నీవేమవుతావు చెప్పండి, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. కాబట్టి మరి తండ్రిని వారు గౌరవిస్తూ ఉన్నారు, చనిపోయినా తండ్రిని మర్చిపోకుండా గౌరవిస్తూ ఉన్నారు. ఆ ఆశీర్వాదం దేవదాస్ గారు, వారి పిల్లలు, వారి కుమార్తె, వారి పిల్లలు దేవుని రాకడ వరకు ఆ దీవెనల చేత వారు నింపబడతారని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి ఈరోజు మరి లాజర్ గారి యొక్క 10వ జ్ఞాపకార్థ కూడిక. ఎన్నో కూటం చెప్పండి, ఎన్నో కూటం. దేవుని రాకడ ఆలస్యమైతే ఇలాంటి కూటాలు ఒక 100 కూటాలు జరగాలని ఆశపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 100 కూటానికి మేము ఎవరు ఉంటారా చెప్పండి, నేను ఉండను మరి కానీ వాళ్ళు మనవాళ్ళు మనవరాళ్ళు ఆ కూటాన్ని చెప్పండి, అలా మరి కుటుంబానికి మూల పురుషుడు మట్టండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈ సమయంలో మరి 2 దైవ యాజకులు మన మధ్య